బీఆర్ఎస్ ఏదైతే ఉందో మీ వీఆర్ఓ వ్యవస్థను వీఆర్ఏ వ్యవస్థని ఎత్తేసింది. మిమ్మల్ని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వచ్చిన తర్వాత మీకు కొత్తగా మళ్ళీ జీపీఓలుగా నియమిస్తున్నారు ప్రతి విలేజ్కి. మీరు మీరు ఎట్లా చూస్తారు? వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ మమ్మల్ని తీసేసింది. 2020లో మమ్మల్ని తాత్కాలికంగా పక్కబెట్టి 2022లో మమ్మల్ని బలవంతంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వీఆర్ఏ మరియు వీఆర్ఓల్ని ఇతర డిపార్ట్మెంట్లో కలిపారు. ఇది చాలా దారుణం. కానీ మాకు గత గవర్నమెంటే కాదు, గతంలో కూడా ఎన్టీ రామారావు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు అదే బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళే 3 సార్లు తీసేసింది ఇప్పటి వరకు. మేము అంటున్నాం ఏంటంటే మాకు న్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజైనా ఈ రోజైనా 3 సార్లు మమ్మల్ని తీసుకుంది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా రేవంత్ రెడ్డి సారు వస్తున్నప్పుడు నేను ధరణిని కొండపోయి బంగాళాఖాతంలో వేస్తా. మరియు భూభారతి కొత్తగా 2022 చట్టం తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తుంది. ఇలా సాదా బైనామా లేకుంటే ఇలా ఈజీగా మొటేషన్ లేదు, ఇలా సివిల్ కోర్టు పరిష్కారం మండల స్థాయి డివిజన్ స్థాయిలో చేయడానికి చట్టంలో వెలుసుబాటు కలిగింది. అందులో భాగంగా జీపీఓగా నియమించారు. ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.